హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అంటే ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజు తీసిన వీడియో కాబట్టి చెప్తున్నానండి. మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్‌గా ఇంట్లో ఉండే పనులన్నీ కంప్లీట్‌గా చేసేసుకొని, తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఒక సైడేమో కుకింగ్‌కు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజకు అయితే నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడొచ్చేసి మెంతి పప్పు అనేది చాలా మందికి తెలియకపోవచ్చునండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళైతే బాగా ఎక్కువగా మంచిగా చేసేవాళ్ళు. పెళ్లయిన తర్వాత హస్బెండ్‌కైతే వంట చేసి పెడదామనేసి నాకు ఇష్టమైనదైతే నేను చేశాననమాట. కాకపోతే మా హస్బెండ్ అయితే టేస్ట్ చూసిన తర్వాత ఇదేంది డిఫరెంట్‌గా ఉంది, చాలా బాగుంది అనేసి అనేవారు. నేనొచ్చేసి మెంతిపప్పు అంటే మెంతిపప్పా అదేంటి అనేసి అనేవారు. అంటే ఇక్కడే ఉన్న వాళ్ళకైనా కూడా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి వంటలనేది వేరు వేరుగా ఉంటాయని నాకైతే అప్పుడు అర్థమైంది. ఇంతకు మీలో ఎంతమందికి ఈ మెంతి పప్పు అంటే తెలుసు అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ ఎవరికిష్టం అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నాకైతే పప్పులలో మెంతి పప్పు అంటే చాలా ఇష్టము. సో, ఇక్కడైతే పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఎందుకంటే, ఇంకా పూజ ఎప్పుడు వీడియోలో చూపిస్తాను కాబట్టి చూపియలేదు. ఈరోజొచ్చేసి ఇంకా ఫైనల్‌గా ఇక్కడ కుకింగ్ అయితే అయింది. అండ్ ప్యాకింగ్ కూడా చేసేసుకున్నాను. నాకు తినేంత టైం లేకపోయుండే. సో, టెంపుల్‌కి వెళ్ళాలి. టెంపుల్ నుంచి ఇంకా అటు నుంచి అట్టే రెస్టారెంట్‌కెళ్దాము అనేసి ఇక్కడైతే రాముల గుడికైతే వచ్చాను. మామూలుగా అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్తానండి. సో, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. నాకు టైం లేదు అనేసి నేనైతే రాముల గుడికైతే వెళ్ళాను. సో, ఇక్కడైతే ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నాను. కుకింగ్ చేసుకున్న తర్వాత టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చాను కదండీ! ఇంకా ఫైనల్‌గా మనం ఇక్కడ కూడా నేనే చేయాల్సొచ్చింది. సో, అందుకనేసి ఇంకా ఈరోజైతే పటం కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని, బొట్లు కూడా పెట్టేసుకొని, మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. కాస్త లేటే అయింది. ఇంకా ఏం చేద్దామండి, మా హస్బెండ్ పనుల వల్ల ఈరోజు పూజ కూడా చేయలేదు. సో, ఇంక తర్వాతయితే నేను షూట్ చేయలేదండి. ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. ఆ శివయ్య దయ వలన మాకైతే ఒక పెద్ద ఆర్డరే వచ్చిందని ఇంతకుముందు కూడా షార్ట్ పెట్టాను కదండీ! ఇక్కడైతే అవే రెడీ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇంక ఇక్కడే దగ్గరే ఉండి ఎలా చేస్తున్నారో అదంతా కూడా చూస్తూ ఇక్కడంతా కూడా నేనైతే మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే వేరే పని మీదయితే బయటికెళ్లారు. వేరే పనులైతే చూసుకుంటూ ఉన్నారు. సో, ఇక్కడైతే వంకాయ దమ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్‌కు ఇంకా టేస్ట్ చూడడానికనేసి ప్రతి ఒక్కటి నాకేయడం వల్ల నేను టేస్ట్ చూసి, ఇంకా అవన్నీ కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను. ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా ఇంటికెళ్ళేసి దీపం పెట్టేసుకొని మళ్ళీ అయితే వచ్చానండి. ఇంకా అలా నాకు వీళ్ళు నాకే అన్నీ కుకింగ్ చేసినట్టని టేస్ట్ కోసం నాకియడం వలన నేను తినేసినందువలన మధ్యాహ్నం చేసిన కుకింగ్ వంటలన్నీ కూడా నాయి మిగిలిపోయాయన్నమాట. ఏం చేయలేను. నాకింక అవే కడుపు నిండిపోయాయి. ఇంక ఏమి తినలేకపోయాను. ఇక్కడైతే నాకంత గుర్తులేవు. మష్రూము పెప్పర్ ఫ్రై అనుకుంటానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్ లెమన్ పన్నీరు, ఇంకా పెరుగు రైతా అండ్ గ్రేవీ కర్రీ,
ఇంకా మనకు మంచిగా ఉండాలి కాబట్టి క్యారెట్, కీర అవి కూడా మంచిగా అరేంజ్ చేసి పెట్టాము. సో, అది గోళమే బ్లాక్‌గా ఉండేదాన అందులో వేసిన ఆయిల్ కూడా బ్లాక్‌గానే అనిపిస్తుందండి. మీరు మళ్ళీ బ్లాక్‌గా ఉంది అనుకోవద్దు. సో, ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఎయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి ఆర్డర్స్ మరెన్నో ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. మళ్ళీ కలుస్తాను.